కర్నూలు పార్లమెంట్లో గెలుపు ఎవరిది? టీడీపీదా, వైసీపీదా? కర్నూలు పార్లమెంటులో టీడీపీ నుండి బస్తిపాటి నాగరాజు, వైసీపీ నుండి బీవై రామయ్య ఎన్నికల బరిలో తలబడ్డారు. నంద్యాల, కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా అందులో ఆలూరు, మంత్రాలయం, ఆదోనిలను వైసీపీ పార్టీ కైవసం చేసుకోబోతున్నట్లు యూఎంటీవీ తన సర్వేలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో వాల్మీకులు ఓటర్స్ ఎక్కువగా ఉన్నారని, వాల్మీకిని బరిలో నిలిపితే వైసీపీ గెలుపు ఖాయమన్న భ్రమలో వైసీపీ అధిష్టానం ఉండిపోయి బీవై రామయ్యను ఎన్నికల గోదాలోకి దింపింది. ఇక్కడ బోయ సామాజిక వర్గం ఓట్లు అధికమే అన్నది నిజమే, కానీ ఆ సామాజిక వర్గ ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపీకి పడతాయన్నదే సందిగ్ధే. బోయ సామాజిక వర్గాల్లో పట్టుదలకు, ప్రతీకకు ఒక్కసారి వర్గాలు విడిపోయాయంటే వారు మళ్లీ కలవాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ సామాజిక వర్గంలోని వ్యక్తులు వ్యక్తిగతంగా ఎంతో ఉన్నతమైన సమాజానికి హితకారిగా ఉంటారు. ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ బోయలంతా వైసీపీకి ఓట్లు ఎలా వేస్తారో వైసీపీ అధిష్టానానికి తెలియాలి. మొత్తం 3ంటిని వైసీపీ కైవసం చేసుకుంటే మిగతా 4లో టీడీపీ విజయం సాధిస్తుంది. మరి వైసీపీ గెలుపు సాధ్యమయ్యేదా అన్న ప్రశ్న సామాన్యుల్లో కూడా కలుగుతుంది. ప్రజల్లో ఎంతో వ్యతిరేకత కలిగి ఉన్న వైసీపీ పార్టీకి బీవై రామయ్య ఓట్లు రాబట్టుకోవడంలో సఫలీకృతుడు కాలేకపోయారు. అలాగే తమ పార్టీ తీసుకువచ్చిన టైటిల్ యాక్ట్ పై రైతాంగానికి ఉన్న వ్యతిరేకతను తమ ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో సఫలీకృతులు కాలేకపోయారు. వైఫల్యాలను కూడా ఎండగట్టడంలో విఫలమైనట్టు యూఎంటీవీ తన సర్వేలో చెప్పేసింది. నాగరాజు టీడీపీ నుండి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈయన కుర్వ సామాజిక వర్గానికి చెందినవారు. కురవలు, గొల్లలు ఈసారి ఎలాగైనా ఏ సామాజిక వర్గానికి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా 2 సామాజిక వర్గాలు కలిసి పనిచేసి అభ్యర్థిని గెలిపించుకోవాలన్న తాపత్రయం వీరిలో మెండుగా ఉంది. టీడీపీకి రాష్ట్రంలో విజయ పవనాలు బలంగా వీస్తున్నాయి. వీటితో పాటు అభ్యర్థి నాగరాజు కూడా తన శక్తికి మించి ప్రచారం చేయడంలో సఫలీకృతులయ్యారు. అలాగే ప్రజా వ్యతిరేక మూకలకు కారణమైన వైసీపీ పార్టీ అగాత్యాలను ప్రజలకు వివరించడంలో సఫలీకృతులయ్యారన్నది నిజమే. వీటితో పాటు రైతాంగాన్ని దిమ్మపరిచిన టైటిల్ యాక్ట్ తెచ్చిన వైసీపీ ప్రభుత్వం చర్యలను ఎండగడుతూ ఆ యాక్టులో జరిగే నష్టాన్ని ప్రజలకు విశదీకరించి వారి అభిమానం ఓట్ల రూపంలో పొందుటకు సఫలీకృతులయ్యారు. కర్నూలు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్నది వాస్తవం. యూఎంటీవీ తన సర్వేలో కూడా నాగరాజు విజయ దుందుబి మోగిస్తారని తేల్చి చెప్పింది. గెలుపు ఖాయం కానీ మెజార్టీ కాదు అన్న విషయం టీడీపీ నేతలు గ్రహించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వీరి గెలుపోటములపై 4వ తారీఖు వరకు వేచి చూద్దాం మరి.